నమస్తే లక్కీ పీపుల్. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే చూపిచ్చేస్తా. ఒకటి రైస్‌లోకి, మిగతా 2 కూడా టిఫిన్స్‌లోకి. ఫస్ట్ అయితే బీరపొట్టు పచ్చడనమాట. మా ఇంట్లో ఎక్కువ మంది లేరు కాబట్టి నేనైతే మొత్తం పీచంతా తీయలేదు. కొంచెమే తీసుకున్నా. ఇంకా స్టెప్స్ వైస్‌లో చెప్తా. ఫస్ట్ స్టెప్ అయితే ఫ్రైయింగ్ స్టెప్. ఏం చేయాలి అంటే ఫస్ట్‌గా మిరపకాయలు కావాల్సినంత కారానికి తగ్గట్టుగా వేపేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇంకా ఫ్రైయింగ్ స్టెప్‌లోనే ఉన్నాం. కంగారు పడవద్దు. నెక్స్ట్ ఫ్రైయింగ్ ఏంటంటే మినపప్పు. ఇది కూడా ఎక్కువగానే తీసుకోండి. ఎందుకంటే మిగతా పప్పులు ఏం వేసినా బాగోదు కాబట్టి ఇది మాత్రమే వేసుకొని ఎక్కువగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తరువాత మనం బీరపొట్టు ఏదైతే ఉందో దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అంటే మగ్గించాలనమాట. సో, అది మగ్గుతూ ఉండే లోపల మనకు దీనికి కావాల్సినంత చింతపండు అయితే తీసుకోండి. పులుపుకి తగ్గట్టుగా తీసుకోండి. ఓకేనా? ఇక్కలు గట్ట లేకుండా, పీచు కట్ట లేకుండా బాగా తీసుకోండి. ఇవి కొంచెం మగ్గేసరికి ఉప్పు, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసి బాగా మగ్గించడమే. ఎంత బాగా మగ్గిస్తే అందులో పచ్చివాసన పోయి పచ్చడికి అంత టేస్ట్ వస్తుంది. అలాగని మార్చేయకండి. అలా కొంచెం మగ్గితే చాలు. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటి అంటే మొత్తం అంతా మిక్సీ పట్టుకోవడమే. ఫస్ట్‌గా ఇవైతే మిక్సీ పట్టుకోండి. మా దగ్గర చిన్న జారే ఉంది. పెద్ద జార్ లేకపోవడం వల్ల స్టెప్ వైసెస్‌గా పట్టుకోవాల్సొచ్చింది. ఇందులో ఎల్లుల్లిపాయ, జీలకర్ర అయితే మ్యాండేటరీ మర్చిపోవద్దు. ఓకేనా? ఇలా పొడి చేసుకుంటే అయిపోయినట్టు కాదు కదా! సో, వాటర్ వేసి ఒక పేస్ట్‌లా చేసుకోండి. చెప్పా కదా ఆల్రెడీ పెద్ద ప్యాన్ లేకపోవడం వల్ల, చిన్న దాంట్లో చేయడం వలన ఇలా విడివిడిగా చేయాల్సొస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ ఏదైతే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరపట్టుని మిక్సీ పట్టుకొని రెండిటిలిని కలిపేసుకోవడమే. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. బీరకాయ రొ బీరకాయ పొట్టు పచ్చడని మనం చెప్పేంత వరకు అయితే తెలీదండి. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చకపోతే కామెంట్ సెక్షన్‌లో నచ్చలేదు అని పెట్టేయండి. ఏదో ముద్ద కోసం అలా కలుపుతాం గానీ, అసలు పద్ధతయితే మొత్తం అన్నాన్ని మొత్తానికి పచ్చడేసుకొనే తినేసారు మా ఇంట్లో అందరూ కూడా. యాజ్ యూజువల్‌గా నేను కూడా అదే. ఇంకా సెకండ్ చట్నీ ఏంటి అనుకుంటున్నారా? అల్లం చట్నీ. చాలా ఈజీ స్టెప్. ఓకేనా? ఫస్ట్ స్టెప్. ఇది కూడా ఫ్రైయింగ్ స్టెప్పే. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి. చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందో అలాగని మార్చేయొద్దు. నెక్స్ట్ అవి తీసి పక్కన పెట్టుకున్నాక ఎండుమిరపకాయలు కూడా తీసి బాగా ఫ్రై చేసేయండి. ఎండుమిరపకాయలు చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువైపోతుందనమాట. ఈ చట్నీ మామూలుగానే కారం ఎక్కువైపోతుంది అల్లం మూలాన. ఇంకా థర్డ్‌గా ఫ్రై చేయాల్సింది ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఈ 3 కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఏది కూడా మార్చకండి. అదొక్కటే చిట్కా ఏ చట్నీకైనా సరే. కొంచెం పుల్ల అయినాక జీలకర్ర, వెల్లుల్లిపాయలు ముందే వేసేయొచ్చు. నేను మర్చిపోయాను. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. చింతపండు కొంచెం వాటర్ మాత్రమే వేసాను అనుకోకండి. చింతపండు కూడా వేసాను. బెల్లం అయితే మీకు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇదైతే కారంగానే ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కువే వేసుకోండి. ఓకేనా? చూసారా? ఇంకా ఫైన్ పేస్ట్ అవ్వలేదు కాబట్టి కొంచెం వాటర్ ఏసి పట్టేసరికి ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో. దీన్ని వాటర్‌లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా అంటే ఇలా డైరెక్ట్‌గా అయినా కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. అండ్ థర్డ్ చట్నీ కొబ్బరి చట్నీ. అందరికీ కొబ్బరి చట్నీ అంటే చాలానే ఇష్టం. కానీ ఇది తెలిసాక అందరూ ఇలాగే చేసుకుంటారు. ఎందుకంటే చాలా ఫ్రైయింగ్ స్టెప్స్ ఏముండవు కాబట్టి. కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కడిగేసి మిక్సీలో వేసుకొని రుచికి తగ్గట్ట ఉప్పు కూడా వేసేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసా. జీడిపప్పు వేసుకుంటే టేస్టే మారిపోతుంది. నిజం చెప్తున్నా కదా! చాలా అంటే చాలా బావుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం అంత చింతపండు వేసుకొని పులుపు కోసం అనమాట. మా చట్నీ అంటే కొంచెం పుల్లగా ఉంటేనే బావుంటుంది కదా! అలా మిక్సీ పట్టేసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసేయండి. ఈ 2 చట్నీలు గారెలోకి అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. రెయిన్‌ని ఎంజాయ్ చేస్తూ నేనైతే ఫుల్‌గా లాగించేసా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!